నమస్తే మామ ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా జూషిన. 'తిరువీర్' యాక్ట్ జేసిన ప్రీ వెడ్డింగ్ షో. ఇది కొంచెం లేట్ అయింది చూడ్డం. బట్ స్టిల్ చూషినాక నాకు చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఏదైతే ఈ సినిమా కాన్సెప్ట్ ఉందో చాలా న్యాచురల్‌గా, చాలా ఆర్గానిక్‌గా తీసిండ్రు ఈ సినిమాని. అండ్ పెద్ద పెద్ద సెట్‌లేసేసి అట్లేం లేదు. ఒక మంచి విలేజ్‌లో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ 'తిరువీర్'. దాంట్లో నుంచి జరిగే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తాడు. అప్పుడు ఏమైద్ది? ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతది. ఆ కాన్ఫ్లిక్ట్‌ని తిరువీర్ ఎట్లా రిజాల్వ్ జేస్తాడు? రిజాల్వ్ చేసే మూమెంట్‌లో ఆ సీన్స్ ఫస్ట్ నుంచి రాసుకున్న సీన్స్ గాని, అదొక నెగెటివ్ వైపు చూస్తున్నప్పుడు, దాన్ని ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత పాజిటివ్ వైపు తీసుకెళ్ళి, ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు పెట్టి, అండ్ క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్ అయినా, అండ్ 90స్‌లో రోహనో, రోష ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి క్యారెక్టర్ అయినా, అండ్ నరేంద్ర అని ఒక అబ్బాయి ఒకాయనున్నాడు. ఆయన క్యారెక్టర్ అయినా, ఇంకో అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఒక 4, 5 క్యారెక్టర్స్ సినిమాలో వాళ్ళ మధ్యలోనే జరుగుతా ఉంటది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ అండ్ దాంతో పాటు ప్రతి కాన్వర్జేషన్‌లో ఒక లిటిల్ బిట్ ఫన్ ఉండేటట్టు రాసుకోవడం గాని, హై ఒక్కటే నవ్వొచ్చేగా కాకుండా మంచి కామెడీ. చాలా క్లీన్ కామెడీతో రాసుకోవడం గాని, దాంట్లో డైరెక్టర్ మాత్రం 100% సక్సెస్ అయ్యిండు. అండ్ లాస్ట్‌కి ఏదైతే స్టార్టింగ్‌లో ఆయన కాన్ఫ్లిక్ట్ పెట్టి, దానివల్ల తిరువీరు ప్రాబ్లమ్స్‌లో ఫేస్ అయితాడో, ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా చాలా నీట్‌గా చూపించిండు. ఏదో మనకి అట్లా కాకుండా చాలా నీట్‌గా చూపించి, లాస్ట్‌కి ఏదైతే ఆ కాన్ఫ్లిక్ట్ అది రిజాల్వ్ అయ్యే మూమెంట్ అది చెప్పేస్తాడు. ఆయనకి ఏదైతే ఏమైద్దనేది చెప్పేస్తాడు. ఆ చెప్పిన మూమెంట్‌లో గూడా రియాక్షన్ అనేది గూడా చాలా చాలా డిఫరెంట్‌గా తీసుకెళ్ళిండు. లాస్ట్ క్లైమాక్స్ కూడా మంచి డిఫరెంట్‌గా తీసుకెళ్ళిండు. అండ్ అది గూడా లాస్ట్‌కి మంచి క్లోజింగ్ ఇచ్చిండు. మంచిగా అనిపించింది సినిమా చూసినాక. ఎవరైతే ఇంకా చూడలేదో 'ప్రీ వెడ్డింగ్ షో' యాక్టెడ్ బై 'తిరువీర్' ఈయన చాలా నేచురల్ కాన్సెప్ట్స్ తీసుకుంటాడు. ఎళ్లి చూడండి. యూ విల్ ఎంజాయ్. బాయ్.